నమస్కారం. మా గల్ఫ్ న్యూస్ కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి. అల్రాయ్ ప్రాంతంలోని నిర్మాణ స్థలంలో జరిగిన ల్యాండ్ స్లైడ్ ప్రమాదంలో 2 కార్మికులు మరణించినట్లు జనరల్ ఫైర్ ఫోర్స్ ప్రకటించింది. గంటల తరబడి తీవ్ర ప్రయత్నాల తర్వాత ఇసుక కింద చిక్కుకున్న 2వ కార్మికుడిని బయటకు తీయడంలో రెస్క్యూ బృందాలు విజయం సాధించాయని అగ్నిమాపక దళంలోని పబ్లిక్ రిలేషన్స్ అండ్ మీడియా డైరెక్టర్ బ్రిగేడియర్ జనరల్ మొహమ్మద్ అల్ గారిబ్ ధృవీకరించారు. కానీ అప్పటికే అతను మరణించాడని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా నిరోధించడానికి అగ్నిమాపక బృందాలు సంబంధిత ఏజెన్సీలతో పాటు సైట్ కూలిపోవడానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నాయని అల్ గారిబ్ తెలిపారు. అల్రాయ్ పారిశ్రామిక ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న భవనంలో ఒక్కసారిగా ల్యాండ్ స్లైడ్ ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం తెల్లవారుజామున ఈ సంఘటన జరిగింది. తొలుత ఒక కార్మికుడు మరణించగా మరో కార్మికుడు చిక్కుకుపోయాడు. అన్ని శిథిలాలను తొలగించి సైట్ పూర్తిగా సురక్షితంగా ఉండే వరకు జనరల్ ఫైర్ ఫోర్స్ ఫీల్డ్ ఆపరేషన్లు కొనసాగిస్తుందని ఆయన వెల్లడించారు. బహ్రెయిన్ తన జాతీయ దినోత్సవం జరుపుకుంటున్నప్పుడు కొన్ని ప్రదేశాలు దేశ ఆత్మను మనము సౌక్ల స్పష్టంగా ప్రతిబింబిస్తాయి. దాని ఎరుపు తెలుపు జెండాల క్రింద బంగారు దుకాణాల మెరుపు మధ్య సాక్ ఒక మార్కెట్ కంటే ఎక్కువగా కనిపిస్తుంది. సౌక్ తరతరాలుగా బంగారు దుకాణాలు, వస్త్ర వ్యాపారులు, అవుట్ బ్లెండర్లు మరియు సుగంధ ద్రవ్యాల విక్రేతలు, ట్రెండీ కేఫ్లు మరియు బొటిక్ కాన్సెప్ట్ స్టోర్లకు నిలయంగా ఉంది. పర్యాటకులు తప్పకుండా పర్యటించే టూరిస్ట్ స్పాట్లలో సౌక్ ఒక డెస్టినేషన్గా ఉంటుందని అధికారులు తెలిపారు. ఇక్కడ అనేక సంవత్సరాలుగా వ్యాపారులు తమ ఉనికిని చాటుకుంటున్నారు. 3 తరాలుగా నిర్వహించే అనేక దుకాణాలు ఇక్కడ చూడొచ్చని అధికారులు తెలిపారు. సౌక్కు ప్రవేశం ద్వారమైన బాబ్ అల్ బహ్రెయిన్ సుగంధ ద్రవ్యాలకు కేంద్రంగా ఉంటుంది. ఇక్కడ వాటిని కొనుగోలు చేసేందుకు సందర్శకులు ఆసక్తి చూపుతూ ఉంటారు. అందుకే సౌక్ ప్రముఖ పర్యాటక కేంద్రంగా తన ఉనికిని చాటుకుంటూనే ఉందని టూరిజం మినిస్ట్రీ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఒమన్ సుల్తానేట్ మంగళవారం అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవాన్ని 2025గా పాటించింది. అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం ప్రతి సంవత్సరం డిసెంబర్ 9న జరుపుకుంటారు. ఈ సంవత్సరం యునైటింగ్ విత్ యూత్ అగెనిస్ట్ కరప్షన్ షేపింగ్ టుమారోస్ ఇంటిగ్రిటీ అనే థీమ్తో జరుగుతుంది. ప్రపంచ దేశాల అవినీతిని ఎదుర్కోవడానికి అన్ని రంగాల్లో విలువలను ప్రోత్సహించడానికి అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం ఒక అవకాశాన్ని అందిస్తుందని స్టేట్ ఆర్థిక మరియు పరిపాలనా ఆడిట్ అథారిటీలో లీగల్ అఫైర్స్ డైరెక్టర్ జనరల్ మరియు అవినీతి నిరోధక కమిటీ అధిపతి షబీర్ బిన్ నాజర్ బిన్ ఖల్ఫాన్ అల్ బుసైది అన్నారు. ఈ సందర్భంగా అవినీతి గురించి యువతలో అవగాహన పెంచడానికి సమగ్రత విలువలను వ్యాప్తి చేయడంలో యువకుల పాత్రను అథారిటీ ఉపయోగించుకుంటుందని ఆయన తెలిపారు. 2013లో ఒమన్ సుల్తానేట్ అవినీతికి వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితితో కలిసి పనిచేస్తుందని పేర్కొన్నారు. మాలికి ప్రయాణించడాన్ని యుఏఈ నిషేధించింది. అక్కడున్న పౌరులు వీలైనంత త్వరగా యుఏఈకి తిరిగి రావాలని యుఏఈ విదేశాంగ మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది. అత్యున్నత స్థాయిలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కోరింది. ప్రస్తుతం మాలిలో ఉన్న పౌరులు విదేశాల్లో ఉన్న యుఏఈ జాతీయుల కోసం ప్రత్యేక అత్యవసర నెంబర్ ద్వారా అథారిటీని సంప్రదించాలని కోరారు. ఇది 24/7 అందుబాటులో ఉంటుందని తెలిపింది. సౌదీ అరేబియాలోని జెడ్డాలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. చల్లటి వాతావరణాన్ని ఆస్వాదించడానికి నివాసితులు, పార్కులు తదితర ప్రాంతాలకు తరలివచ్చారు. జెడ్డా సహా మక్కా ప్రాంతంలోని కొన్ని ప్రాంతాలను ప్రభావితం చేసే వాతావరణ పరిస్థితుల మధ్య సివిల్ డిఫెన్స్ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని మరియు భద్రతా సూచనలను పాటించాలని వాతావరణ మంత్రిత్వ శాఖ కోరింది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు, లోయలకు దూరంగా ఉండాలని అధికారులు సూచించారు. వర్షాకాలంలో జెడ్డాలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకున్నట్లు, రోడ్లను క్లియర్ చేయడానికి, రద్దీని తగ్గించడానికి మరియు నీటి లాగులను తొలగించడానికి సిబ్బంది నిరంతరం పనిచేస్తున్నారని, అన్ని పరిస్థితులను ఎదుర్కొనేందుకు రెస్క్యూ టీమ్స్ సర్వసన్నద్ధంగా ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. రాబోయే 2-3 రోజులు మక్కా, మదీనా, ఖాసిం, హైల్ అలాగే ఉత్తర సరిహద్దులు మరియు అల్ జౌఫ్లోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని, తూర్పు ఫ్రావిన్స్లోని ఉత్తర ప్రాంతాలకు విస్తరించి ఉన్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఖతార్ జాతీయ దినోత్సవం వేడుకలో భాగంగా రంథర్బ్ అల్ సైలో కార్యకలాపాలను ప్రారంభించినట్లు సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ కార్యక్రమంలో ఖతార్ గుర్తింపు మరియు విలువలను ప్రతిబింబించే సమగ్ర సాంస్కృతిక వారసత్వ అనుభవాలను కలిగి ఉంటాయని తెలిపింది. సలాల్లోని దర్బ్ అల్ సై సైట్లో 150,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో కార్యకలాపాలు జరుగుతాయని పేర్కొంది. ఫాల్కనరీ హౌస్,
హంటింగ్ హౌస్, సాధు మరియు స్పిన్నింగ్ హౌస్ వంటి సంప్రదాయ గృహాలు కూడా ఉంటాయని తెలిపింది. వీటితో పాటు ఒంటెల స్వారీ లెసన్స్ వారి పూర్వీకుల సంచార జీవితాన్ని ప్రతిబింబించే ప్రత్యక్ష అనుభవాలను కూడా తెలుసుకోవచ్చని పేర్కొంది. అల్ బిద్దా ఈవెంట్ ద్వారా దర్బ్ అల్ సైఫ్ సాంప్రదాయ సముద్ర వాతావరణాన్ని ప్రతిబింబిస్తుందని, వారసత్వ ఆటలు మరియు పోటీలతో పాటు ఖతారీ సముద్ర వారసత్వాన్ని తెలిపే మ్యూజియం కూడా ఉందని వెల్లడించింది. దర్బ్ అల్ సాయి ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ప్రజలకు ఆహ్వానం పలుకుతుందని ఖతార్ వాలంటరీ సెంట్రల్ డైరెక్టర్ ముయిద్ జబ్రాన్ అల్ కహ్తాని తెలిపారు. ఇవి మా గల్ఫ్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.